హలో వెల్కమ్ టు కిరాక్ పోర్ ఛానల్. సో అల్లు అర్జున్ వివాదం ఇంత జరుగుతున్నా కూడా మెగా ఫ్యామిలీ ఎందుకు మౌనంగా ఉందని సామాన్య ప్రజల్లో కూడా ఈ యొక్క క్వశ్చన్ అయితే ఉంది. అయితే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన రోజు మాత్రం చిరంజీవి గారు అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అల్లు అర్జున్ గారి ఫ్యామిలీతో మాట్లాడడం అయితే జరిగింది. ఆ తర్వాత అల్లు అర్జున్ బెయిల్ మీద విడుదలైన తర్వాత అల్లు అర్జున్ గారు ఆయన కుటుంబ సభ్యులందరూ కలిసి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత జరిగే పరిణామాల్లో ఎందులో కూడా మెగా ఫ్యామిలీగా నాటు రామ్ చరణ్, ఇటు మెగాస్టార్ చిరంజీవి గారు, నాగబాబు గారు వీళ్ళు ఎవరైతే కూడా ఎక్కడ కూడా సోషల్ మీడియా ద్వారా కూడా ఎక్కడ మాట్లాడింది కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక రాష్ట్రానికి బాధ్యత గల పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన ఈ విషయాల గురించి అయితే మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు, అది ఆయనకు తెలుసు. సో ఆయన మాట్లాడడం అనేది కుదరదు. ఇంకా అతను పదవిలో ఉన్నంతకాలం మీ తర్వాత కూడా మాట్లాడలేదు తెలియదు, బట్ తనైతే మాట్లాడలేడు. సో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్పందన లేదు ఈ విషయంలో. ఎందుకంటే ఇంత జరుగుతున్నా కూడా ఎప్పుడు కూడా వీళ్ళు ఈవెన్ ఒక బయటకు వచ్చిన తర్వాత కూడా మెగా ఫ్యామిలీ వెళ్ళి అల్లు అర్జున్ గారిని కలవడం కానీ ఏదైనా సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ అవ్వడం కానీ ఏమీ లేదు. ఎందుకు అంటే దానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఖచ్చితంగా చెప్తున్నా అల్లు అర్జున్ గారి బిహేవియరే, కేవలం అల్లు అర్జున్ గారి బిహేవియర్ వల్ల వాళ్ళ ఇంత మౌనం ఉండడానికి కారణమని నేను అనుకుంటున్నా. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కామెంట్ చేయండి. ఎందుకు అంటే అల్లు అర్జున్ గారికి సక్సెస్ వచ్చిన తర్వాత తన మాటల్లో కానీ తన హావభావాల్లో కానీ ఎక్కడైనా సరే చాలా అంటే చాలా తేడా వచ్చింది. ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు, తిట్టుకోవచ్చు, కానీ అది నిజం. వాళ్ళు ఏమంటారు, మా హీరోకి సక్సెస్ వచ్చింది, అది అందరూ ఓర్వలేకపోతున్నారు. సక్సెస్ వచ్చినా సరే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా డౌన్ టు ఎర్త్ ఉండడం అనేది ముఖ్యంగా నేర్చుకోవాలి. ఇది సినీ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంత పెద్ద స్టేజ్కి వెళ్ళినా సరే ఆ డౌన్ టు ఎర్త్ అనేది ఉండాలి. కాకపోతే ఒక 2 హిట్స్ పడగానే మనమే హీరో, మనమే తోపు అనుకుంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఆ రోజు నంద్యాలకు వెళ్ళారు. సరే అది పర్సనల్ ఇష్యూ అనుకుందామా, లేకపోతే తన ఫ్రెండ్ కోసం అంటే ఏదైనా కావచ్చు. సరే వెళ్ళాడు, వచ్చాడు. తర్వాత కూడా ఒక మూవీ ప్రెస్ మీట్లో నాకు ఇష్టమైతే నేను వెళ్తానబ్బా అనే వాక్యాలు ఏవైతే చేశాడో అవి ఎవరికి నచ్చలేదు. మెగా అభిమానులకే కాకుండా మెగా ఫ్యామిలీకి కూడా నచ్చట్లేదు. ఎందుకు ఇప్పుడు ఆ సోకాల్డ్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు. ఎస్పెషల్లీ ఆ క్యాండిడేట్ కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన ప్రెస్ మీట్స్ కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఆ వ్యక్తికే ఈయన వెళ్ళి మద్దతు తెలిపితే అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు వీళ్ళంతా ఒకటే అని తెలిసినప్పుడు ఇతను వెళ్ళి మద్దతు తెలపడం అనేది ఎవరికి నచ్చలేదు. సరే వాళ్ళకు నచ్చకపోయినా చిరంజీవి గారు అరెస్ట్ అయినప్పుడు అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళి పరామర్శించాడు. అది అతని బాధ్యత కూడా అతను చేశాడు. కానీ ఇప్పుడు ఇంత జరుగుతున్న బయటకు రాకపోయినా కారణం ఇవే. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఈ స్టేజ్ మీద మాట్లాడే విషయాలు కానీ తన యాటిట్యూడ్ కానీ ఇవన్నీ చూసే వాళ్ళకి నచ్చట్లేదు. ఎస్పెషల్లీ అల్లు అర్జున్ గారి మీద ఎవరికేం కోపం లేదు, ఎవరికేం లేదు. కాకపోతే ఏంటంటే చూసే ఆ విధానం అనేది నచ్చట్లేదు. ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన మాట్లాడే విధానం, ఆ వాక్యాలు కానీ గతంలో నచ్చలేదు. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా కూడా ఎవరు పెద్దగా మాట్లాడట్లేదు, ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎవరైనా సరే నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు తప్ప ఒక్కరు కూడా పాజిటివ్ గా మాట్లాడుకోవడానికి ముఖ్య కారణం అల్లు అర్జున్ గారి బిహేవియర్. ఈవెన్ దో ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్తేప్పుడు కూడా ఆయన నమస్కారం పెట్టి చేతులు చూపించడం అనేది కూడా కొంతమంది నచ్చట్లేదు. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకు? దానికి తోడు ప్రెస్ మీట్ పెట్టడం అనేది బిగ్గెస్ట్ బ్లెండర్ మిస్టేక్ అల్లు అర్జున్ గారు. ఎందుకంటే సరే అసెంబ్లీలో వాక్యాలు చేశాడు, అది ఓకే, అక్కడి వరకు ఓకే. కానీ అల్లు అర్జున్ గారు ఏం పొలిటీషియన్ కాదు కదా, ఈజ్ అన్ యాక్టర్, దట్టు బెయిల్ మీద బయటకు వచ్చిన పర్సన్. కోర్టు ప్రెస్ మీట్ పెట్టి ప్రతి పాయింట్ టు పాయింట్ చెప్పడం అనేది తప్పు. సరే చెప్పాడే అనుకుందాం, అందులో ఏమైనా జెన్యూనిటీ ఉందంటే లేదు. అతను చెప్పిన ప్రతి మాట అబద్ధమే ఉంది కదా. తను చెప్పిన దానికి తన మిస్టేక్స్ తానే మీడియా ముందు చెప్పుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు దాని వెంటనే పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రతిదీ వీడియో ప్రూవ్ చేశారు. అప్పుడు ఏమైంది, అల్లు అర్జున్ గారు పెట్టిన ప్రెస్ మీట్కి మొత్తం రాంగ్ అని పోర్ట్రే అయిపోయింది కదా. ఇంకా పీకల్లో కష్టాలకు వెళ్ళిపోయినారు అల్లు అర్జున్ గారు. సో ఇలాంటి అనాలోచితమైన నిర్ణయాలు, ఆయన ప్రవర్తన వల్లనే ఎవరైనా సరే అల్లు అర్జున్కి మద్దతుగా మాట్లాడని కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ ఇండస్ట్రీ కూడా మాట్లాడాలంటే భయం పడే స్థితికి వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ సామాన్య ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. రాజకీయాల గురించి పక్కనే పెట్టండి, సామాన్య ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. ఇండస్ట్రీ వాళ్ళందరూ ఎప్పుడైతే అల్లు అర్జున్ గారిని కలిసారో అప్పటి నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. సో ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఆయన కలవడానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు యాజ్ ఆఫ్ నవ్. సో చూడాలి. దానికి తోడు తెలంగాణ గవర్నమెంట్ బెనిఫిట్ షోస్, అలాగే టికెట్ ప్రైస్ కూడా మేము పెంచమని చెప్పేసి అనుమతి ఇవ్వమని చెప్పాడు. సో ఇవన్నీ ఆలోచించుకుంటుంది సినీ ఇండస్ట్రీ. సో కాబట్టి అల్లు అర్జున్ గారికి సంబంధించి ఎవరు కూడా మాట్లాడడానికి ముందుకు రావట్లేదు. సరే ఫ్యామిలీ కాబట్టి పెద్ద దిక్కు అని చిరంజీవి గారు వచ్చి మాట్లాడతారు కూడా ఆయన కూడా ఎక్కడ ఏం మాట్లాడట్లేదు. దానికి కారణాలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా అల్లు అర్జున్ గారి బిహేవియర్ కూడా ఒక కారణం అని ప్రజలు అనుకుంటున్నారు. నేను కూడా కొంతవరకు అయితే అనుకుంటున్నాను, మొత్తం కాకపోయినా ఒక 10% అయితే అనుకుంటున్నాను. సరే ఏది ఏమైనప్పటికీ కూడా వీలైనంత తొందరగా అల్లు అర్జున్ గారు ఈ వివాదం నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పటికి దీన్ని తెగేదాకా లాగుతున్నారేమో అనిపిస్తుంది. ఇప్పటికి కూడా చాలా వరకు తెగే వరకు లాగుతున్నారు అనిపించింది. ఎందుకంటే సరే అయిపోయింది, ఎవరైనా కావాలని జరగదు, అనుకోకుండా జరిగిన ఘటన, దాంట్లో కొన్ని తప్పులు కూడా జరిగాయి. ఎందుకంటే అల్లు అర్జున్ గారిని నేను అరెస్ట్ చేసి విచారించినప్పుడు కూడా అదే చెప్పాడు. చెప్పాడంట, నాకు తెలీదు, నేను యాజ్ ఆఫ్ నవ్ ఆర్టికల్స్ ప్రకారం అండ్ న్యూస్ ఛానల్ ప్రకారమే చెప్తున్నానండి, కొన్ని తెలియని కొన్ని పొరపాట్లు అయితే జరిగాయని చెప్పి ఒప్పుకున్నట్టుగా తెలిసింది. సో అలా జరిగింది కాబట్టి దీన్ని ఇప్పటికైనా సరే
అసలు యాక్చువల్‌గా అయితే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టకపోయి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు. ఖచ్చితంగా చెప్తున్నా ఇంత దాకా వచ్చేది కాదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఇంత దాకా మళ్ళీ వచ్చింది. మళ్ళీ నోటీసులు పంపడం, మళ్ళీ వీడియో అన్ని ఫుటేజ్‌నంతా ఎడిట్ అంటే మొత్తం చూపించడం ఇదంతా జరిగింది. లేకపోతే ఆయన ప్రెస్ మీట్ పెట్టకపోతే ఇది ఎంతో కొంత సాదాసీదాగానే వెళ్ళిపోయే ఇష్యూ అయిపోయేది. సరే ఏదేమైనప్పటికి కూడా అల్లు అర్జున్ గారిని చూస్తే బాధే అనిపిస్తుంది. అదొక అనుకోకుండా జరిగిన ఘటన కాబట్టి వీలైనంత తొందరగా ఈ విషయం నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నాను. అలాగే హాస్పిటల్‌లో ఉన్న శ్రీతేజ్ గారు కూడా కోలుకుంటున్నారని చెప్పి వాళ్ళ నాన్నగారు కూడా చెప్పడం జరిగింది. సో, ఆయన ఇంకా వీలైనంత తొందరగా కోలుకోవాలి ఆ శ్రీతేజు. అండ్ మైత్రి మూవీ మేకర్స్‌గా కూడా రేవతి భర్తకి దాదాపు 50,00,000 రూపాయల చెక్ కూడా అందజేశారు. సో, ఐ హోప్ ఆ అబ్బాయి బాగా చికిత్స పొంది మంచిగా కోలుకొని బయటకు రావాలని కోరుకుంటున్నానండి. అలాగే అల్లు అర్జున్ గారు కూడా ఈ వివాదం నుంచి తొందరగా బయటపడాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. అలాగే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.